జున్నాని జాక్కున్నాడు వెనకాల చూసారా. బాయ్ బాయ్. బాబా వస్తాడా వచ్చిండా. కలర్ కొడుకులు వచ్చినాయి ఇక్కడ ఫ్రెండ్స్. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇప్పుడు కర్నూలుకి వచ్చినాను. కర్నూలు వచ్చి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అనమాట. టైం వచ్చేసి రాత్రి 12 గంటల 10 నిమిషాలు. డేట్ కూడా చేంజ్ అయిపోయింది. ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. చాలా గాలి వస్తుంది. నో మనుషులు అట్లా లేరు. ఎటువంటి సౌండ్ వినట్లేదు ఎక్కడ కూడా. చూసారు కదా 12-11 అవుతుంది. బయట చూసుకోవచ్చు. ఎవరు లేకుండా నేను ఒక్కనే పోతున్నాను మొత్తానికి. అక్కడ ఫుల్ నిద్రలో ఉన్నారు. నేను ఇంటికి వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. మన ఇప్పుడు సీతారాంపురం నుంచి వచ్చే రోడ్ అన్నమాట ఇది. ఇటు పోతున్నామో డిమార్ట్ అటు సైడ్, ఇటు పోతున్నాం సుభాష్ నగర్ ఏరియా. ప్రజెంట్ సుభాష్ నగర్ రోడ్ నుంచి వెళ్తున్నాను. డిమార్ట్ నుంచి వెళ్ళి సుభాష్ నగర్ ఏరియా దాకా మొత్తం సీసీ రోడ్ అయిపోయింది. ఇదంతా కూడా నిర్మానుష్యంగా ఎవరు లేకుండా నొక్కని మాత్రం వెళ్తున్నాను చూడండి. పొద్దున 7:30కి ఇంట్లోకి వెళ్తే రాత్రి 12:30కు వాళ్ళ ఇంట్లోకి వచ్చిన అనమాట. ఈరోజు ఆల్మోస్ట్ 17-18 గంటలు కంప్లీట్ డ్రైవింగ్ అండ్ బయటికి వెళ్ళడమే జరిగింది అనమాట. ఇంటికి వచ్చాను, ఏమేమి ఉన్నాయో చూశాను. జున్నానికి జ్వరం తగ్గలేదు. జున్నానితో పడుకున్నాడు చూసారు కదా. అమ్మ జున్నాని అక్కడ పడుకున్నారు. ఇంకా అమ్మ టీవీ చూస్తుంది. వాళ్ళ జున్నానే వచ్చిండు. జున్ను జ్వరం తగ్గిందా? కొంచెం ఉంది జ్వరం కదా, ఇంకా ముక్కు ఆడుతుంది, జ్వరం వచ్చింది. మార్నింగ్ మా ఇంట్లో టిఫిన్ చూసారు కదా. దోశ, చట్నీ అండ్ ఆలు కర్రీ జున్ను నాకు ఇచ్చింది ఇప్పుడు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఛానల్. వరప్రసాద్ వచ్చి వరప్రసాద్ వ్లాగ్స్. మార్నింగ్. సో నైట్ వచ్చేసి నేను 1 వరకు వచ్చాను, అట్లా మిడ్ నైట్ అయిపోయింది. సో ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను. అండ్ ఈరోజు సండే. అండ్ జున్ను ఇంట్లో ఉన్నారు, విన్ని ఉన్నారు, ఫుల్ ఆట ఆడుతున్నారు. అమ్మ అక్కడ ఫోన్ మాట్లాడుతుంది. వాళ్ళ కూలర్ అయితే వెళ్ళి వాతావరణం సలా పడ్డది. టైం 10:30 అవుతుంది. నేను బయటికి వెళ్తున్నాను అనమాట. బబ్బు బావనా? బబ్బు బావ కాదు, నేను బయటికి వెళ్తున్నా. ఓకే బాయ్ బాయ్. బబ్బు వస్తాడా? వచ్చిండా? నీకు తెలుసా బబ్బు వచ్చింది? తెలుసా? ఎవరు చెప్పి నీకు? ఎవరు చెప్పినా అని? బాబు చెప్పి నీకు? ఎవరు చెప్పి చెప్పు? బబ్బు బావ చెప్పిండా నీకు? ఫోన్ చేసిందా నీకేమన్నా? తీసుకొని రమ్మన్నాడా? దిగు మరి, దిగు, వెళ్తున్నాం. సో బయటకు వెళ్తున్నాం. బ్లోయర్ తీసుకురమ్మన్నాడు, వెళ్తున్నాం. ఓకే బ్లోయర్ పెట్టుకున్నాం. సరే మీరు ఎట్లున్నారు? ఇంత ఆడుకోండి మీరు ఇద్దరు. సండే కదా బయటకు పోదామని చెప్పేసి వేసుకో మరి షూ తొందర. అటు పేసే కూర్చొని మంచిగా పట్టుకొని వేసుకో. ఇటు జరు పక్క జరు వేసుకో. అక్కడ పెట్టా, ఆడేసుకో. గోడ పట్టుకున్నావా? పడతలేదా? నువ్వు ముందు జరు, ఇంకా జరుగు. ఇట్లా అట్లా వేసుకో. సో ఈ కాలంలో మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎన్ని వీడియోస్ చేద్దామంటే కూడా దానికి వాల్యూ ఉండదు. కానీ అడ్డమైన వీడియోస్ ఇష్టం ఉన్నట్టు పెడితే అలా ఒక వీడియో చేసిన దాన్ని ఇంకోళ్ళు కాపీ చేసి పెట్టారనుకోండి, దానికి వ్యూస్ వస్తాయి, అందరూ దాన్నే చూస్తారు. లైవ్ వచ్చి మనం ఎంత కష్టపడి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తే దానికి రావు. అందువల్ల డిసప్పాయింట్ చేయబట్టి వీడియోస్ కరెక్ట్ చేయడం అనేది జరగట్లేదు అనమాట. సో అందుకొరకు మీరు సపోర్ట్ ఇస్తూ లైక్ చేయండి. నేను మంచి కంటెంట్ మంచి ప్లేసెస్కి వెళ్ళి కూడా మంచి వీడియోస్ చేస్తాను. సో ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేయకుండా వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ అయితే నేను బయటికి వెళ్తున్నాను. అండ్ జున్ను విన్ను కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. జున్ను విన్ను బయటకు వస్తున్నారు. అక్క ఇంటికి వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. దా ఓ సూపర్ బెట్టదా. విన్నానేమో ఏటీఎం తీసుకొచ్చిండు. జున్నానేమో కట్టి. నువ్వు జున్ను నాని, అక్కడ విన్నాను వస్తున్నాడు. విన్నాను రోజు మర్చిపోతున్నా కదా. మర్చిపోడు కాదు బేట, ఇద్దరిని పిలిచి ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నా. జున్ను విన్ను అని కన్ఫ్యూజ్ అవుతున్నా. ఓ వేడి విన్ వస్తున్నాడు. బాయ్ బాయ్. అయ్య థ్యాంక్ యూ. జున్ను వస్తున్నాడా? ఏం చేస్తున్నాడు జున్ను? వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏం తెస్తాడు? బాటిల్ తెస్తాడా? వాటర్ బాటిల్ పట్టుకొని వస్తాడు జున్ను. సండే బయటికి రెడీ అయ్యారు, వెళ్తున్నాం ఇంకా. ఓకే బాటిల్కి ఏమో అంటించలేను బేట, స్టిక్కర్ తీసేసినారు. సరే బాయ్. ఇంట్లో కొండిగా. ఓకేనా? ఇంట్లో కొండిగా. సరే నువ్వు వస్తావా? సరే రా పోదాం.
ఫ్రెండ్స్ కలర్ కోడిపిల్లలు వచ్చినాయి ఇక్కడ. ప్రజెంట్ అయితే భాగ్యనగర్ వచ్చినాం. విన్ను తీసుకొని భాగ్యనగర్ దగ్గర అన్ని కార్లు మొత్తం పార్క్ చేశారు. ఏరియా అంతా ఎక్కువ కదా పోదా పైన చెట్టు ఇస్తారు, అది అడిగి బాదం చెట్టు అనమాట. చెయ్యా ఇచ్చేపట్టుకో. మధ్యాహ్నం 11:44 అవుతుంది. ఫుల్ చెమట పెట్టేసింది, మొత్తం తడిసిపోయినాం అనమాట ఎండకు. జున్ను ఉడుకోతుందా? నిన్ను ఉడుకోతుందా? ఉంటారా మరి? ఇన్నే మేము పోతాం ఇక. నువ్వు వస్తావా? ఈయనే ఉండని బర్రె బ్లోయర్ గిట ఉండనియా? తీసుకోబా ఉండనియా? ఉండనియా? బాయ్. మొత్తం చెమట పెట్టేసింది, మరి ఏం చేద్దాం? సరే వెళ్తున్నాం ఇంకా. బబ్బు కోసం వెయిట్ చేస్తాను. బబ్బు వస్తలేడు ఇంకా. బాబు వస్తాడు అనగానే బాబు వస్తాడు అక్కడ. ఓకే, జిన్ను విన్నాంతో మళ్ళీ మెడికల్ షాప్కి వచ్చాను అనమాట, అమ్మ మెడిసిన్ తీసుకోవడానికి. ఓకే తీసుకున్నాం. బాయ్. వస్తా ఉంటాడా? ఉంటావా? పదా. సాయంత్రం 6:32 ఇవాళ ఎటు పోలేదు. ఆ మార్నింగ్ హీట్ టెంపరేచర్ ఏబట్టి బయట తిరగగలదనమాట. మన ఏమంటారు, ఇప్పుడు ఇవాళ కరీంనగర్ రైల్వే స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నాను. వీళ్ళైతే కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా వీడియో చేస్తాం మళ్ళీ. అంటే సెకండ్ ప్లాట్ఫామ్ మీద నుంచి వెళ్ళి మనకి అంటే రైలు ట్రైన్స్ వెళ్తున్నాయా లేవా, అంటే ప్లాట్ఫామ్ మీద పబ్లిక్ ఉంటున్నారా లేదన్న కూడా ఇన్ఫర్మేషన్ మీకు వరప్రసారం ఛానల్ అయితే వస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే చలో సాక్స్ తీసుకున్నాను. జున్ను తీసుకొని అమ్మ తీసుకుని అంటున్నా. అమ్మ వస్తుందా రాదు తెలియదు, ఎందుకంటే అమ్మ ఈ మధ్యలో వస్తుంది అంటే నేనే వాకింగ్ పోతానా అని చెప్పేసి తను వస్తలేదు. సాయంత్రం 6:30 ప్రాంతంలో చూసారా మేఘాలు అంతా. ఎక్కడ మేఘాలు అంటే మేఘాలు ఉన్నాయా లేకపోతే మేఘాలు లేవా మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ఏం కనబడతలేవు. జున్ను నానైతే బాటిల్ తీసుకొని వస్తాడు. నాన్న వస్తుందా? తీసుకురాపో నాన్న. మనం ఫీవర్ తగ్గిందా నీకు? మరి తగ్గిందా ఫీవర్? మీకు తెలియదా? సరే నాన్న వస్తుంది తీసుకొని రా. ఓకే, అమ్మ తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. జున్ను ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. మళ్ళీ చాలా రోజుల తర్వాత అమ్మ నేను జున్ను అయితే మళ్ళీ బయటికి వెళ్తున్నాము. జున్ను వచ్చిండు, అమ్మ కూడా వస్తుంది. అని వాకింగ్ పోయించిన ఆల్రెడీ అమ్మ. అమ్మ వాకింగ్ పోయించింది, కానీ ఇప్పుడు బండి మీద వెళ్తున్నాం అంటూ. అట్లా రైల్వే స్టేషన్ ఏం డెవలప్మెంట్ ఏంటి చూద్దామని చెప్పేసి జనరల్ రెగ్యులర్గా వెళ్తుంటాం కదా రైల్వే స్టేషన్కి. చాలా రోజు అవుతుంది అమ్మ తీసుకోక. మధ్య బాగా రోజుగా రాక సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చినావా? రాలే కదా నువ్వు. సెకండ్ ప్లాట్ఫామ్ చూసినావు బేట? తుమ్ములు వచ్చినాయి. జున్నానికి జ్వరం ఇప్పుడే తగ్గుతుంది. రేపు లాస్ట్ జున్ను స్కూల్కు అనమాట. యూకేజీ అయిపోతుంది జున్నుది. ఎల్లుండి ఇంకా ఫస్ట్ క్లాస్కి ఎంట్రీ అనమాట. రేపు పోయి ఇంకా వస్తే ఇంకా అన్ని హాలిడేస్ జున్ను కూడా. ప్రస్తుతం జున్ను నేను అమ్మనైతే రైల్వే స్టేషన్కి వచ్చినాము. అక్కడ కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద రెడీ ఉందన్నట్టు వెళ్ళడానికి కరీంనగర్ రైల్వే స్టేషన్లో. సో దీనికి సంబంధించిన వీడియో అయితే తర్వాత చేస్తాను నేను. ట్రైన్లో తయారు చేసి నువ్వు ట్రైన్ ఎక్కిపోతాను బాబాయ్. జున్ను ఇక్కడ కూర్చున్నాడు. సో ఇంకొక 15 నిమిషాలు అయితే మనకు ట్రైన్ కింద బయలుదేరుతుంది ఇక కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ వచ్చేసి. ట్రైన్ అనౌన్స్మెంట్ జరుగుతుంది కానీ క్లారిటీ వినిపించట్లేదు ప్రజెంట్ అయితే. జున్ను అని జాక్కున్నాడు మళ్ళీ. ఎక్కడ జాక్కున్నాడు? సో ట్రైన్ ఎప్పుడు పోతుందని వెయిట్ చేస్తున్నాం అనమాట మేమైతే ప్రజెంట్ అయితే. ఇక్కడ జున్నాని జాక్కున్నాడు వెనకాల చూసారా. ఇంటికి పోదామంటాడు ట్రైన్ పోకముందే. ఇంకో 10 నిమిషాలు అయితే ట్రైన్ అయితే రెడీగా ఉంది పోవడానికి. ఎందుకన్నా చెప్పు పోదామని. సో ప్లాట్ఫామ్ కూడా అంత ఖాళీ అయిపోతుంది, అందరికి ట్రైన్ ఎక్కేస్తున్నారు. రెడీ టు గో. మేము కూడా వెళ్తాం ఇంక కంచెల్లి. 7:10 మన హరి కూడా ఇక్కడ షాప్ బంద్ చేసి వెళ్ళిపోతారు కంచెల్లి. ఇదే ట్రైన్కి వెళ్ళాలి పెద్దపల్లి హరికి. ఇక్కడ మన వాళ్ళు వచ్చిరనమాట. ట్రైన్ అంతా పోయినాక మళ్ళీ ఇప్పటిలా క్లీన్ చేసి పెడతారు అనమాట. ఇక్కడ 7:14 1 నిమిషం ట్రైన్ అవుతుంది. హరి కూడా అక్కడ షెల్టర్ బంద్ చేసిండు. ఇక్కడి నుంచి ట్రైన్ రెడీగా వెళ్ళడానికి ఉంది. అందరూ ప్లాట్ఫామ్కి ఎక్కేస్తున్నారు అనమాట. మేము కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతాం ఇంకా ట్రైన్ పంపించేసి. కరెక్ట్ 7:15కు ట్రైన్ బయలుదేరింది. టైం చూసారు కదా, 7:15 ట్రైన్ బయలుదేరింది ఇక్కడి నుంచి. కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరింది. అమ్మా బాయ్. నువ్వు ట్రైన్ అవుతున్నా జున్ను? బాయ్. నువ్వు ట్రైన్ అవుతున్నావు? అమ్మయ్యా అందరికి బాయ్. సికింద్రాబాద్ తిరుపతి అని బోర్డు ఉంది ఇక్కడ. కరీంనగర్ టు తిరుపతి, సికింద్రాబాద్ తిరుపతి, రాజ్కోట్ అని చెప్పేసి. చలో ఇక్కడ పోతున్నారు. అమ్మ జున్ను అయితే రఘుతో చూస్తున్నట్టు నేను. బాయ్ చెప్పేట. బాయ్. చలో బాయ్ చెప్పు. బాయ్ ట్రైన్. బాయ్ అయిపోయింది ట్రైన్.
ట్రైన్ వెళ్ళిపోయింది. ప్రజెంట్ సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్ అన్నీ అనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ప్రజెంట్గా. నేను కూడా వెళ్తున్నాను ఇక్కడ సరే. ట్రైన్ వెళ్ళిపోయింది, ఇంకా మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. చూసారు కదా, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఎవరు ఉండరు, సైలెంట్. నాన్న తీసుకురా పో. అన్న ఉన్నావు కదా, వాళ్ళు తీసుకురావా నాన్న? జున్ను చేయముంటారు ఎత్తులేట అమ్మను, తనే నడుతా అని చెప్పేసి. సో మేము బండి వచ్చేసి అక్కడ పెట్టాము, మనం ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, అటు నుంచి వచ్చాం అనమాట. అక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నాము ఈరోజు. చలో, మేమైతే బండి అక్కడ పెట్టినాం, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ పెట్టాము. బాయ్ బాయ్ అందరికీ, బాయ్ బాయ్. రిలేషన్ బాయ్ బాయ్ చెప్తావు జున్ను. వాకింగ్ చేస్తుంది, ఇటు ట్రైన్ చూసి వచ్చి ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. కరీంనగర్ బోర్డ్ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మళ్ళీ అకౌంట్ దగ్గరకు వచ్చినాము. అకౌంట్ దగ్గరికి వచ్చి అమ్మ వాళ్ళు జున్ను లోపల ఉన్నారు, ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట. రోజు ఇలా టైంపాస్ తిరగడమే అవుతుంది అనమాట. ఏం బిజినెస్ కానీ ఏం ఎక్కువ కావట్లేదు. బయట మార్కెట్లో వచ్చేసి ఇదివరకు చెప్పాను, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అయితే ఎట్లా ఉందంటే 10 రూపాయల వస్తువుకు 1000 రూపాయలు చెప్పినట్టుగా నడుస్తుంది అనమాట. ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరగట్లేదు. చాలామంది అంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, అది కూడా ఒక మేజర్ కారణం, అంటే బిజినెస్ సరిగా కాకుండా ఉండడానికి. చలో, జున్ను వచ్చేసాడు. రేపైతే జున్ను స్కూల్ ప్రోగ్రామ్ ఉంది, అయినా ఇక్కడ తిరుగుతున్నాడు. అమ్మ వస్తుంది. చలో అమ్మ, త్వరగా వెళ్దాం, కుక్క బోబో ఉంటుంది అక్కడ. 10 గంటల 22 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు అన్నం తినాలి. జున్నానికి అయితే ఇప్పుడే చెప్పాలి తినిపించినాను. అండ్ సిరా పోసినాము, పడుకున్నాడు. జ్వరం ఇంకా దగ్గరే అనమాట. అండ్ ఇటు మా విన్నానే తింటున్నాడు. తింటున్నావా? అన్నం తింటున్నావా? ఇటు ఫోన్ చూస్తాడు, అటు అన్నం తింటాడు మా కార్తీక్ నాని. ఇప్పుడైతే నిద్రకి లేచి ఇక ఫోన్ చూసుకుంటే అన్నం తింటాడు. జామకాయలు తెచ్చినాము ప్రజెంట్ అయితే మేము. అండ్ ఒకటి కర్బూజా తెచ్చినాం, కర్బూజా చేసినాం. ప్రజెంట్ ఇంట్లో కర్రీస్ ఉన్నాయి, కర్బూజా కర్రీస్ ఇలా పెట్టేశారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఆలు కర్రీ. తర్వాత ఇప్పుడైతే మేము మిల్ మేకర్ కర్రీ అండ్ బగారన్నంతో అన్నం తింటున్నాను. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ కర్రీ అనమాట. రాత్రి 11 గంటల 11 నిమిషాలు అవుతుంది. మా విన్నాను ఇప్పుడు లేచి ఆమ్దిని ఇప్పుడు కార్తీక్ విన్ను ఛానల్ పెట్టాలట, ఈ విధంగా అనమాట. సో ఇంకా బజ్జుకుంటాము. టైం 11 గంటల 11 నిమిషాలు. సో ఫ్రెండ్స్, ఈరోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చెప్పు, లైక్, సబ్స్క్రైబ్, షేర్. జై శ్రీరామ్, బాయ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా జరిగింది ఈరోజు వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు టెక్నిక్ వీడియో టిల్ దెన్ బై బై, జై హింద్, కీప్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. జై శ్రీరామ్.